వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాను. విశ్వాస సంబంధమైన క్రియల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఇంగ్లీష్లో చూద్దాం. 2-3 వచనాలు. ఫర్ ఇండీడ్ we have had the glad tidings, gospel of God, proclaimed to us just as truly as they, the Israelites of old, when the good news of deliverance from bondage came to them. But the message they heard did not benefit them because it was not mixed with faith, with the leaning of the entire personality of God in absolute trust and confidence in His power, wisdom and goodness by those who heard it. తెలుగులో చూద్దాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమై. ఇక్కడ ఈ రచయిత ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతాం. మనకి ఎలాగ సువార్త ప్రకటించబడిందో ఇశ్రాయేలీలకు కూడా సువార్త ప్రకటించబడిందంట. వాళ్ళకి ప్రకటించబడినటువంటి సువార్త ఎటువంటిదంటే దేవుడు వాళ్ళని ఐగుప్తీయుల యొక్క చెర నుండి విడిపించి కనాను దేశంలోకి వారిని తీసుకొని వెళ్ళటం. సో వాళ్ళకి సువార్త ప్రకటించబడిందంట. సో వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, ఒక మాటని దేవుడు వాళ్ళ జీవితంలో పంపించాడు. ఏంటి? ఐగుప్తీయుల యొక్క చెర నుండి వాళ్ళని విడిపించి కనాన్లోకి తీసుకొని వెళ్తా అన్నాడు. కానీ వాళ్ళు విన్న వాక్యాన్ని మీద విశ్వాసాన్ని దానికి జోడించి వాళ్ళు వినలేదంట. దే డిడ్ నాట్ మిక్స్ ఇట్ విత్ ఫెయిత్ అంటున్నాడు యాంప్లిఫైడ్ క్లాసిక్. అంటే విశ్వాసాన్ని జోడించి లేకపోతే విశ్వాసంతో వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆ మాటని, దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతని వారు తీసుకోలేదంట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే విత్ ద లీనింగ్ ఆఫ్ ఎంటైర్ పర్సనాలిటీ ఆన్ గాడ్ ఇన్ అబ్సల్యూట్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ పవర్, విజ్డమ్ అండ్ గుడ్నెస్. అంటే వాళ్ళ వ్యక్తిత్వం అంతా కూడా, వాళ్ళలో ఉన్న సమస్తం అంతా కూడా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క క్రియని వాళ్ళు నమ్మలేకపోయారంట. అంటే వాళ్ళు కూడా మనలాగా వాక్యాన్ని తీసుకున్నారు, వాళ్ళు కూడా నమ్ముతాం అన్నారు. కానీ అక్కడ విశ్వాసానికి అది ఎలా ట్రాన్స్లేట్ చేయబడుతుందంటే పూర్తిగా వాళ్ళు దేవుని మీద ఆధారపడలేదంట. ఆయన మంచివాడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన కృప చూపించే దేవుడు అని పూర్తిగా వాళ్ళ పర్సనాలిటీ అంతటితో వాళ్ళు దేవుని మీద డిపెండ్ అవ్వలేదంట. అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం చూసినప్పుడు మేబీ వాళ్ళకు కూడా అనుమానాలు వచ్చి ఉంటాయి, దేవుడు అక్కడ దాకా తీసుకెళ్తాడా లేదా, అవునా? సో ప్రతిసారి మనం వాక్యం విన్న ప్రతిసారి మనకు కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి. దేవుడు చేస్తాడా, చేయడా, లేకపోతే ఎలాంటి వ్యక్తికి చేస్తాడు, లేకపోతే దేవుడు నాకెందుకు చేయట్లేదు. ఈరోజు నేను కొన్ని విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి లేకపోతే విశ్వాసానికి పునాది అనుగ్రహించేటువంటి కొన్ని విషయాల్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక మెసేజ్ లాగా కాదు కానీ ఒక డిస్కషన్ లాగా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే డిస్కషన్లో మీరేం చేయాలి, మీరు కూడా ప్రతిస్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి. ఓకే. కానీ ఆ భాగంలో చూస్తే యాక్చువల్గా తెలుగు బైబిల్లో లేదు కానీ యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటుందంటే కాలేబు యెహోషువ కూడా అదే సువార్తని విన్నారంట. విని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నమ్మి వాళ్ళ సమస్తంతో లేకపోతే వాళ్ళకున్న దాని అంతటితో కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మంచితనం మీద, దేవుని యొక్క శక్తి మీద వాళ్ళు ఆధారపడి జీవించారంట. హల్లెలూయా. అంటే మేబీ అన్ని లక్షల మంది ప్రజల్లో చాలా మంది మాట్లాడుతూ ఉంటుంటారు, దేవుడు మనల్ని కనానికి తీసుకెళ్ళబోతున్నాడు, దేవుడు మనల్ని ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపించబోతున్నాడు అని మాట్లాడుకొని ఉంటారు. కానీ వాళ్ళ సమస్తంతో, వాళ్ళ లోపల ఏదైతే ఉందో దాని అంతటితో కూడా దేవుని మీద వాళ్ళు పూర్తిగా రిలై అవ్వలేదంట. దేవుని వాళ్ళు పూర్తిగా ట్రస్ట్ చేయలేదంట. నమ్మారా అంటే నమ్మారు. నేను చెప్తున్నా చాలా జాగ్రత్త వినండి. వాళ్ళు నమ్మారా? వాళ్ళకు పంపించబడిన సువార్తని వాళ్ళు నమ్మారు. దే హ్యావ్ బిలీవ్డ్ ద గాస్పెల్. దేవుడు పంపించిన మాటని వాళ్ళు నమ్మారు, మోషే చేస్తున్న కార్యాలను వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో ఎక్కడో దేవుని మీద పూర్తిగా ఆధారపడలేదంట.
ఆయన మంచివాడు, ఆయన కార్యం చేసే దేవుడని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడకుండా వాళ్ళు ఏం చేశారు, జస్ట్ నమ్మి అలా వదిలేశారు కొంతమంది. ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళల్లో కాలేబు యెహోషువ మాత్రమే యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూస్తే పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారంట, ఆయన మంచితనం మీద ఆధారపడ్డారంట, ఆయన శక్తి మీద వాళ్ళు ఆధారపడ్డారంట. అందుకని వేగు చూడటానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కాలేబు ఏమంటున్నాడు, మనం ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళ మీద పడితే మన పవర్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అంటున్నాడు. అంటే 40 సంవత్సరాలు కాలేబు యెహోషువ ఏం చేశారు, అందరిలాగే వాళ్ళు కూడా నమ్మారు, కానీ వాళ్ళ సమస్తంతో, వాళ్ళ కలిగి ఉన్న దాని అంతటితో, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు, వాళ్ళ క్రియ, వాళ్ళ ఊహల్లో కూడా దేవుని మీద ఆధారపడటం, సంపూర్ణంగా ఆధారపడటం నేర్చుకున్నారు. అందుకని వాళ్ళ సంతానం మాత్రమే కనాన్లో ప్రవేశించి కనాన్లో వాళ్ళు భూభాగ ప్రాంతాలను ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. హల్లెలూయా. మిగిలిన తెగలు లేకపోతే మిగిలిన ట్రైబ్స్ వాళ్ళ యొక్క సంతానం అంతా కూడా చాలా వరకు అరణ్యం మధ్యలోనే వాళ్ళు నశించిపోయారు. ఏం చెప్తున్నారు వింటున్నారా? సో క్రైస్తవ జీవితానికి మూలం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం గురించి మనం చిన్నప్పటి నుంచి విని ఉంటాం, విశ్వాసం గురించి మనకు తెలుసు. ఏప్రిల్ 11:1 లేకపోతే కొత్త డెఫినేషన్లు ఇంకేమైనా ఉంటే అన్నీ మనకు తెలుసు. సో ఈరోజు నేనేం మాట్లాడుతున్నా విశ్వాసంతో కూడిన క్రియ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మనకి విశ్వాసం ఉందని చెప్తా, దాన్ని సపోర్ట్ చేసే క్రియలు మనకి లేకపోతే, దాన్ని నిలబెట్టేటువంటి క్రియ మన దగ్గర లేకపోతే అది విశ్వాసం కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? మనకి విశ్వాసం ఉందని చెప్తా చాలాసార్లు మన వాక్యాన్ని నమ్ముతూ ఉంటాం, మనం దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు, దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు ఒక మంచి ఆత్మీయ జీవితం మనకి ఇస్తాడన్న విశ్వాసం మనం కలిగి ఉంటాం. కానీ దాన్ని సపోర్ట్ చేసే వర్క్స్, దాన్ని సపోర్ట్ చేసే క్రియలు మన దగ్గర ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. కృపావాక్యంలో లేకపోతే కృపా వర్తమానంలో ఏం చెప్పబడిందంటే ఒకటే చెప్పబడింది, ఒక స్టేట్మెంట్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అదేంటి, అబ్రహాం దేవుణ్ణి నమ్మాను, దేవుని అతన్ని నీతిగా ఎంచాడు. అవునా? అబ్రహాం దేవుడిని నమ్మాను, దేవుడు అతన్ని నీతిగా ఎంచాను. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే అది ఒక తర్కంతో లేకపోతే మానసికంగా ఆ విషయాన్ని వారు చూస్తూ ఉన్నారు. కానీ దాని వెనకాల ఏం జరుగుతూ ఉంది, అబ్రహాం దేవునితో ఎట్లా నడిచాడు, అబ్రహాం ఎలా విశ్వాస సంబంధమైన జీవితం జీవించాడు, అబ్రహాం ఎలా పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా బ్రతికాడు, ఎలాగ దేవుని స్వరం విన్నాడు, ఎలాగ దేవునితో నడిచాడు అనేది ఎవరు పట్టించుకోరు. హలో, ఒకటి మాత్రమే హైలైట్ చేయబడింది, ఏంటి, అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాను. మనం కూడా ఏమంటాం, నేను నమ్మాను, నాకు జరగట్లేదు, నేను విశ్వాసం ఉంచాను, నాకు అవ్వలేదు, నా లైఫ్ ఇంప్రూవ్ అవ్వలేదు, నా జీవితంలో ఏం జరగలేదు. అంటే నీ దగ్గర విశ్వాసం ఉంది కానీ విశ్వాసాన్ని నిలబెట్టేటువంటి క్రియ నీ దగ్గర లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? సరే, బాగా క్లియర్గా అర్థం అవడానికి ఒకసారి ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రికలో ఈ వచనం మీ అందరు బాగా తెలిసి ఉండొచ్చు. 2వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు చూద్దామా? సరే, నేను చదువుతాను, వినండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబడుతునని చెప్పు. నెక్స్ట్ వచనం, అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసినను, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. లాస్ట్ లైన్ అందరు చదువుతారా? క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. ఇక్కడ యాకోబు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? క్రియలతో కూడినటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. చాలా డీప్గా తీసుకెళ్ళట్లేదు కానీ చాలా ఫౌండేషనల్ ట్రూత్ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు చాలామంది మేము దేవుని నమ్ముతున్నాం, దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నాం, మాకేం జరగట్లేదు, మాకేం అవ్వట్లేదు. దేవుడు ఎలా డీల్ చేస్తాడు ఒక వ్యక్తిని? దేవుడు ఒక వ్యక్తి నమ్ముతున్నది లేకపోతే దేనికోసం అతను విశ్వాసం ఉంచుతున్నాడో, దేని మీద అది విశ్వాసం ఉంచుతున్నాడు, ఆ విశ్వాసం యొక్క ఫలం అనుభవించేటట్టు దేవుడు ఎలా చేస్తాడు, దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ యాకోబు ఏమంటా ఉన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడంట,
అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. ఎక్కడ దాకా విశ్వాసం ఉంచాడు? తను ఒక్కొక్కనొక కుమారుణ్ణి దేవుడు బలిగా ఇమ్మని అడిగినప్పుడు ఇస్సాకుని తీసుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉంది? క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. అంటే అబ్రహాం యొక్క విశ్వాసము ఎలా పరిపూర్ణమైంది? ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మై గాడ్ అని అంటలే అబ్రహాం. ఆ పరీక్ష సమయం వచ్చినప్పుడు ఇస్సాకుని తీసుకొని బలిపీఠం మీదకి ఎక్కాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము విశ్వాసం ఎలా పరిపూర్ణం చేయబడింది? అతను చేసిన క్రియ వల్ల పరిపూర్ణం చేయబడింది. మనకు విశ్వాసం ఉందని చెప్తా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నాకు విశ్వాసం ఉందని నువ్వు మాట్లాడతా, దాన్ని సపోర్ట్ చేసే క్రియలు నీ దగ్గర లేకపోతే అది విశ్వాసం కాదు, అది ఓన్లీ నమ్మకం మాత్రమే. ఎంతమంది నాతో ఉన్నారు? క్రియతో కూడినటువంటి విశ్వాసం ఎంతమందికి కావాలి? కానీ అదే కొంచెం కష్టంగా ఉంటుంది. అబ్రహాము సింపుల్గా చెప్పొచ్చండి, నేను నమ్మాను అని ఒక జపం వేసుకోవచ్చు, ఒక ఆడియో రికార్డింగ్ వేసుకొని ట్రాక్ వేసుకొని ప్లే చేస్తూ ఉండొచ్చు. దేవుడేమన్నాడు? నువ్వు నమ్మావు కదా, నీ సంతానాన్ని నేను అలా చేస్తాను, నువ్వు నమ్మావా? నమ్మా. సముద్రం దగ్గర నీ ఇసుకరేణులు, ఆకాశంలో నక్షత్రాలు నీ సంతానం చేస్తాను, నువ్వు అనేక జనములకు ఐ మేక్ యూ ఎ ఫాదర్ అంటూ మెనీ నేషన్స్, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేయబోతున్నాను. అబ్రహాం, నువ్వు నమ్మావా? సరేదా, నేను ఒక చోట తీసుకెళ్తున్నాను రా. అబ్రహాం ఏం చేశాడు? బయలుదేరాడు. అవునా? తన స్వజనుల మధ్యలో నుండి అబ్రహాం బయలుదేరాడు. దేవుడు ఇస్సాకుని బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాము వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? అతను నిజంగా విశ్వాసం ఉంచాడు. క్రియల వలన అతని విశ్వాసము పరిపూర్ణం చేయబడింది. అదే భాగంలో చివరి వచనంకి వెళ్దాం, 26వ వచనంలోకి వెళ్దాం. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. అందరు చదువుతారా మాట? ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ జనరేషన్లో చాలామంది ఎలా జీవిస్తున్నారంటే, నేను దేవుని నమ్ముతున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఐ బిలీవ్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ప్రాస్పరిటీ, ఐ బిలీవ్ గాడ్ గుడ్ దిస్ దట్ అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీకు విశ్వాసం ఉందా? నీ పక్కన నీకు విశ్వాసం ఉందా? దానికి తగిన క్రియలు కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే క్రియ లేనప్పుడు విశ్వాసం ఒంటిగానే ఉంటుంది, అది మెచ్యూరిటీలోకి రాదు. కానీ దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలి? మెచ్యూర్డ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ ఆయనకి కావాలి. పరిపక్వత చెందిన దేవుని కుమారులు కుమార్తెలు ఆయనకి కావాలి. కేవలం నమ్మే వాళ్ళు మాత్రమే కాదు. ఈ మెచ్యూరిటీ వచ్చే టయానికి, పరిపక్వత వచ్చే సమయానికి, లేకపోతే విశ్వాసము పరిపూర్ణమయ్యే సమయానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ క్రియల ద్వారా నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి ప్రాణం ఉందండి, అవునా? ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ఆత్మ వెళ్ళిపోతే మనం బతికున్నాడని చెప్తామా, చచ్చిపోయాడని చెప్తామా? అలానే మనకు విశ్వాసం ఉందని చెప్తున్నాం. క్రియ లేనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? విశ్వాసం ఉందంటే ఉంది, కానీ ఆ విశ్వాసం వల్ల ఆ విశ్వాసం ఉపయోగం లేదు. ఇంకో మాట చెప్పాలంటే ఆ విశ్వాసము పరిపూర్ణత దిశగా అది వెళ్ళట్లేదు, అది పర్ఫెక్షన్లోకి వెళ్ళట్లేదు, అది కంప్లీషన్లోకి వెళ్ళట్లేదు. దాంతో పాటు ఏం కావాలంట? క్రియ కావాలంట. క్రియ ఎలా వస్తుంది? అందరు నన్ను అడగండి, క్రియ ఎలా వస్తుంది? మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 22వ వచనం. మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండేది. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. తర్వాత వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. నెక్స్ట్ వచనం. అయితే స్వాతంత్రం నీచు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మర్చివాడు కాక తన క్రియ చేయుచు తన క్రియలో ధన్యుడగును. మీరు వినివారు మాత్రమే ఉంటే, మనం వినేవారిగా మాత్రమే ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామంట. కానీ విని మనం ఏం చేయాలంట? దానికి తగిన విశ్వాస సంబంధమైన క్రియ మనం చేయాలంట.
See, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నాకు విశ్వాసం ఉంది, దేవుడు నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. బాగానే ఉంది. ఇవన్నీ ఏంటి? ఫెయిత్ స్టేట్మెంట్స్ అవి, విశ్వాస ప్రమాణాలు అవి. అవి ఉన్నాయా లేదా ఎట్లా తెలుస్తాయి? దానికి తగిన క్రియల్లో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, దానికి తగిన క్రియలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను నమ్ముతున్నాను దేవుడు నన్ను గొప్ప స్థానాన్ని తీసుకెళ్తాను, నేను నమ్ముతున్నాను, విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను, నువ్వు నమ్ముతున్నావు. కానీ నువ్వు దేవునితో సహవాసం లేకుండా ఉంటే, ఆయనకి సమయం ఇవ్వకుండా ఉంటే, నువ్వు చెప్పేదంతా ఏంటంటే ఒక బోగస్. అది నేను దేవునికి సజీవంగా ఉన్నానని చెప్పానంటే దాని అర్థం ఏంటి? నేను దేవునితో నడుస్తున్నాను, ఆయనతో నేను సమయం గడుపుతున్నాను, ఆయన వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను, ఆయనకి ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తున్నాను, ఆయన మాట్లాడినప్పుడు నేను గ్రహించగలుగుతున్నాను. అది నేను దేవునికి సజీవంగా ఉన్నానంటే. అవునా కదా? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? దేవుడు మనల్ని అలా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంటే మన విశ్వాసానికి ప్రతిసారి ఏం కావాలి? క్రియ కావాలి. క్రియ కావాలంటే అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకున్న వ్యక్తి వల్ల మనం ఉండకూడదంట. వాడు చూసుకొని ఏం చేస్తాడు? ఈరోజు ఏం క్రీమ్ పూసుకున్నాను, నా హెయిర్ బాగానే ఉందా, మంచి పౌడర్ రాసుకున్నాను, అది పాండ్సా లేకపోతే వేరేదా రాసుకున్నాను, బయటికి రోడ్డు మీదకి వెళ్ళంగానే ఏమైంది? మర్చిపోతాడు. అంటే వాడు అద్దంలో చూసుకున్నాడు, మర్చిపోయాడు. కానీ వాడి క్రియ చేయాలంటే వాడికి వచ్చిన వాక్య ప్రత్యక్షతలోకి తేరి చూడటం నేర్చుకోవాలంట. దాన్ని చూసే కొంది క్రియ అనేది ప్రేరేపించబడుతుంది. అంటే అతను విన్న వాక్యంలోకి నడవటం మొదలు పెడతాడు. దేవుడు ఏ విశ్వాస అనుభవంలోకి అతన్ని పిలిచాడో అందులోకి అబ్రహాం లాగా అడుగులు వేయటం మొదలు పెడతాడు. అప్పుడేమవుతుంది? అడుగులు వేయటం మొదలు పెట్టినప్పుడు, దాని ప్రకారం జీవించడం మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? సాధారణమైన స్థితిలో నుండి విశ్వాసము పరిపూర్ణమయ్యే స్థితిలోనికి ఆ వ్యక్తి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే విశ్వాసానికి ఏం కావాలి? అందరూ చెప్పాలి. విశ్వాసానికి ఏం కావాలి? క్రియ కావాలి. విశ్వాసానికి క్రియ కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారా? బాలుడైనంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదం లేదు. నెక్స్ట్ వచనం, అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండు. చాలు. Now what I mean is that as long as the inheritor, heir, is a child and underage, he does not differ from a slave, although he is the master of all the estate. But he is under guardians and administrators or trustees until the date fixed by his father. ఒక చైల్డ్ ఉన్నాడంట, ఒక పిల్లవాడు ఉన్నాడంట. తన తండ్రి యొక్క ఆస్తికి ఏమై ఉన్నాడు? వారసుడైనాడు. కానీ తండ్రి ఆ ఆస్తి లేకపోతే ఆ స్వాస్థ్యము అప్పుడే తన చేతికి ఇవ్వట్లేదంట. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమని ఉందంటే ఈజ్ అండర్ ఏజ్ అని ఉంటుంది. అంటే ఇంకా వయస్సు రాలా. మీ పక్కన చెప్పండి, కొన్ని పొందుకోవడానికి నీకు ఇంకా వయసు రాలేదేమో. కరెక్టేనా? నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మాస్టర్ గారు ఏంటి నాకు వయసు రాలేదంటున్నారు, నేను బైబిల్ చదివి ముదిరిపోయి ఉన్నాను అనుకుంటున్నారు కొంతమంది. పిల్లవాడు ఎలా ఉంటాడంటే వింటాడు, స్వీకరిస్తాడు. కానీ ఆ వాక్యము ఎలా పనిచేస్తుంది, ఆ వాక్యం ఎందుకు పనిచేస్తుంది, ఆ వాక్యము ఎలా ఉంటే పనిచేస్తుంది అనేది పిల్లవాడికి తెలియదు. నాతో ఉండరు. ఇంకో చోట పౌలు గారు ఏమంటున్నాడు? హీఈస్ అన్స్కిల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ రైచియస్నెస్. నీతి వాక్య విషయంలో లేకపోతే సత్య వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేనివాడుగా ఉన్నాడు. దానికి నేను కారు బానిస్తున్నానండి. నేర్చుకున్న ఫస్ట్ టైమే సంపూర్ణమైన అనుభవం వచ్చేస్తుంది దాని గురించి. ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు, అవునా, ఎవరైనా మీదకి కట్ చేసినప్పుడు, తప్పించినప్పుడు, ఇలా ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది, అనుభవ జ్ఞానం వస్తుంది. ఎక్కడ బ్రేక్ కొట్టాలి, ఎక్కడ క్లచ్ పట్టుకోవాలి, టర్నింగ్ ఎట్లా తిప్పాలి, ఇప్పుడు నాకేమొస్తుంది? అనుభవ జ్ఞానం వస్తుంది. అవునా? నేను నేర్చుకున్న వెంటనే వెళ్ళి ట్రాఫిక్ మధ్యలో దింపాను అనుకో కార్ని, వెనకాలవాడు హార్న్ కొట్టంగానే ఇప్పుడు ఏమవుతుంది, నాకు భయం వస్తుంది.
అంటే దాన్ని హ్యాండిల్ చేసే విషయంలో నేనేమైనాను, పిల్లవాడిని అయి ఉన్నాను. అది నా వయసుకి సంబంధించిన విషయం కాదు, కానీ నా అనుభవంకి సంబంధించిన విషయం. హల్లెలూయా. 120లో బానించినప్పుడు ఎలా బానించాలి, 150లో బానించినప్పుడు ఎలా బానించాలి, 80లో ఎలా బానించాలి, 40లో ఎలా బానించాలి, దీనన్నింటికి మించి ఎంత స్పీడ్ ఎక్కడ బానించాలో కూడా నాకు తెలియాలి. నేను ట్రాఫిక్లో 150 వేసుకొని వెళ్ళాను అనుకో, కారు ఏమవుతుంది? ఏముండవు, ఆ మాయా బజార్లో షెడ్ దగ్గరికి వెళ్తుంది. అంటే నాకేం కావాలి ఆ విషయంలో? అనుభవ జ్ఞానం కావాలి. అలానే వాక్యం విషయంలో మనకేం కావాలంట? అనుభవ జ్ఞానం కావాలంట. అది ఎలా వస్తుందంట? వాక్యాన్ని అభ్యాసం చేసే కొంది, దేవునితో నడిచే కొంది నీకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఈ పరిస్థితిలో నేను ఇలా ఉండాలి, ఈ పరిస్థితిలో ఇలా చేయాలి, నేను ఇలా జీవిస్తే వాగ్దానాలు నెరవేర్పులోకి వస్తాయి, ఇలా నేను జీవిస్తే వాక్యం యొక్క అనుభవాన్ని, వాక్యం ఇచ్చే ఫలాన్ని నేను పొందుకుంటానని ఇప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ నువ్వు పిల్లవాడిగా ఉన్నంత కాలము నీ ఆస్తిని నువ్వు చూసుకుంటా, బా దేవుడు నన్ను ఎంత బ్లెస్ చేశాడండి, వెనకాల ఏం లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? కొన్ని విషయాలు చెప్తాను, అఫెండ్ అవ్వద్దు, ఓకే? దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, వెనకాల ఏం లేదు. దేవుడు నాతో ఉన్నాడండి, కానీ రిజల్ట్స్ ఏం లేవు. దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసమునకు తగిన క్రియలోకి నువ్వు నడవాలి. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి చెప్పు, నీ విశ్వాసమునకు తగిన క్రియలోనికి నువ్వు నడవటం నేర్చుకో. హల్లెలూయా. సచుద్దాం ఆ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వానికే తగును. ఇక్కడ 2 కేటగిరీస్ గురించి ఈ రచయిత మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళు ఎవరంట? పాలు తాగేవాళ్ళు అంట. వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకని? వాళ్ళు విన్నదాన్ని వాళ్ళ అభ్యాసంలో పెట్టలేదు. ఎంతమంది అవుతూ ఉన్నారు? వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. కానీ వాళ్ళకి ఒకటి మాత్రం తెలుసు, ఒకరోజు దేవుడు నన్ను ఆశ్రయిస్తాడని తెలుసు, ఒకరోజు దేవుడు ఏదో ఇతరుల్ని స్వస్థపరిచి ఆ కృప నాకు ఇస్తాడని తెలుసు, ఒకరోజు దేవుడు ఎలాగోలాగా నన్ను వాడుకుంటాడని తెలుసు. కానీ వాళ్ళకి అందులో ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఎందుకని? వాళ్ళ లైఫ్ని ఆ వాక్యం యొక్క నెరవేర్పు కోసం దాన్ని వాళ్ళు కమిట్ చేయాల. నాకు స్టార్టింగ్ వర్షంలో ఏం చూసాము? సంపూర్ణంగా వాళ్ళ వ్యక్తిత్వం అంతటితో కూడా పూర్తిగా వాళ్ళు దేవుని యొక్క మంచితనం మీద, శక్తి మీద వాళ్ళు ఆధారపడలేదంట. కానీ విన్నారు, నమ్మారు, విశ్వాసం ఉంచారు. కానీ క్రియను వాళ్ళు చూడలేకపోయారు, ఫలంను వారు చూడలేకపోయారు. వయసు వచ్చిన వారు ఏం చేస్తారంట? వాళ్ళ జ్ఞానేంద్రియాలని వాళ్ళు సాధకం చేస్తారంట. సాధారణంగా ఈ వచనం చూస్తే మనం ఇదంతా లాజిక్తో జరుగుతుంది అనుకుంటాం, కానీ ఈ రచయిత ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. మంచి చెడులు మనకి ఎట్లా తెలుస్తాయి అండి? మామూలుగా వయసు పెరిగే కొద్దీ తెలుస్తాయి మంచి చెడు, అవునంటారు కదండి. కానీ ఇక్కడ మాట్లాడిన దాని గురించి కాదు, నీ ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్పిరిచువల్ ఆర్గన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆత్మీయ జ్ఞానేంద్రియాలు మంచి చెడుని ఎలా వివేచిస్తాయి అంటే దేవుని ఆత్మ అనుగ్రహించే వివేచన శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. ఎంతమంది నేను చెప్పేది అర్థమవుతుంది? సరే, ఉదాహరణకి బాగా అర్థమవటానికి అబ్రహాం దగ్గరకు వద్దాం. ఒకానొక సమయంలో అబ్రహాము లోతుతో ఏమన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళన్నాడు. లోతు ఏం చేశాడు? యోర్దాన్ని, చాలా సస్యశ్యామలంగా ఉంది, పచ్చగా ఉందని యోర్దాన్ని తీసేసుకున్నాడు. అబ్రహాం ఎటొచ్చాడు? కనాను వైపు వచ్చాడు. సాధారణంగా తర్కాన్ని బట్టి చూస్తే అభివృద్ధి అయిన ప్రాంతాన్ని ఒక వ్యక్తి కోరుకోవాలి ముందు. మంచి చెడు తెలిసినోడు ఏం చేస్తాడండి? ఏది బాగుందో, ఏది కంటికి మంచిగా ఉందో దాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. అందులోకి వెళ్తేనే లాభం వస్తుందని, లేకపోతే మేలు పొందుతాడని అతనికి తెలుసు. కానీ అబ్రహాము తన ఆత్మీయ జ్ఞానేంద్రియాలని సాధకం చేసిన వాడు. ఆ యొర్దాను ప్రాంతాన్ని తీసుకుంటే తర్వాత ఏమవుతుందో కూడా అబ్రహాము చూడగలిగిన వాడు.
ఎందుకని? తన జ్ఞానేంద్రియాల్ని తన జ్ఞానేంద్రియాల్ని వివేచించడానికి వాడినవాడు, తన జ్ఞానేంద్రియాల్ని వాక్యం ద్వారా, దేవునితో సహవాసం ద్వారా అభ్యాసంలో పెట్టినవాడు. అంటే అబ్రహాంకి 30 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత యోర్దాన్ ఏమవబోతుందో తెలుసు, అక్కడ ఏ శత్రువులు ఉండబోతున్నారో తెలుసు. కానీ దేవుడు ఎందులోకి వాగ్దానం చేశాడో దాంట్లోకి ఎట్లా నడవాలో కూడా అబ్రహాం తెలుసు. అంటే సత్యవాక్య విషయంలో అనుభవం లేనివాడు కాదు. నేను చెప్తున్నది ఏంటంటే ఒక మర్మం, ఒక స్పిరిచువల్ మిస్టరీ. హల్లెలూయా. ఇది మీకు అర్థమైతే లైఫ్ని చెస్ లాగా ఆడటం మొదలు పెడతారు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ముందుగానే మీ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా చెప్దాం దేవునికి. అంటే అబ్రహాం ఏం చేశాడు? తన మీద దేవుని ఆశీర్వాదాన్ని వివేచించగలడు. అబ్రహాం తెలుసు, నాకు యోర్దాను అవసరం లేదు, పచ్చగా ఉండే ప్రదేశం అవసరం లేదు. ఎందుకని? నేను ఆశ్రయించబడిన వాడిని, నేను దేవుని నిబంధన కలిగిన వాడిని. నేను ఎక్కడ అడుగు పెడితే, అది ఎండిపోయిన ప్రాంతమైనా, అది అరణ్య ప్రాంతమైనా, నన్ను బట్టి, నా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి, నా మీద ఉన్న కృపను బట్టి అది పాలు తేనెలు ప్రవహించే దేశంగా అయిపోద్దని అబ్రహాము వివేచించగలిగాడు. అంటే వాక్యాన్ని అభ్యాసం చేసి ఆత్మ నడిపింపు కోసం ప్రతి విషయంలో కనిపెట్టే వాళ్ళకి ఇది చాలా సులువుగా ఉంటుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి. అందుకనే రెగ్యులర్గా మనం ప్రార్థన చేయాలి, రెగ్యులర్గా వాక్య ధ్యానం చేయాలి. ప్రారంభంలో నేనేం చెప్పాను? మన విశ్వాసానికి క్రియ కావాలి. సో క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే మనము పరీక్షించబడతాం. నాకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? క్రియ చేస్తూ ఉన్నప్పుడే మనం పరీక్షించబడుతున్నాం. దానికి ఈరోజు దేవుడు నాతో ఒక విషయం మాట్లాడాడు అనుకున్నాడు. నా కుమారుడా, నీకు పలానా పలానా ఉంది, అది నువ్వు ఇచ్చేసే ఎవరికన్నా, నేను నిన్ను ఆశ్రయించబోతున్నాను అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? క్రియ చేయాలి. ఇప్పుడు ఆ క్రియ దగ్గర నేనేం చేయబడుతున్నాను? పరీక్షించబడుతున్నాను. చాలామందికి పరీక్షించబడటం ఇష్టం ఉండదు. పరీక్షలు లేకుండా గ్రాడ్యుయేషన్ తీసుకోవాలనుకుంటారు. నల్ల టోపీ పెట్టుకోవడాలు ఏముంటావు పరీక్ష లేకుండా. నువ్వు ఎగ్జామ్స్ ఏమి రాలేదండి, గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ఏవి జరుగుతున్నాయి మీ కాలేజ్లో, అందరిలాగా నువ్వు డ్రెస్ వేసుకొని వెళ్తే నీ రిపోర్ట్ చూస్తాడు, వీడు ఒక్క ఎగ్జామ్ కూడా రాయకుండా డిగ్రీ తీసుకోవడానికి వచ్చాడని నువ్వు వెళ్ళిరా బాబు అంటారు. ఆత్మీయ జీవితం కూడా అంతే. క్రియ దగ్గర నేను పరీక్షించబడతా ఉంటాను. ఇంకా డీప్గా చెప్పాలంటే నా స్వభావం పరీక్షించబడతా ఉంటాను. హల్లెలూయా. ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి. ఏమనగా మనమికమును పాపమునకు దాసులం కాకుంటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, అందరూ చదువుతారా? మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణం నాకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాం. ఏలైనగా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. నెక్స్ట్ వచనం అందరూ చదువుదామా? అటువలెను మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. నెక్స్ట్ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. మన అవయవాలను ఏం చేయాలంట? దేవుడు మన పాపం విషయమై చనిపోయి మన నీతి విషయమై ఆయన సజీవుడిగా చేయబడ్డాడు. కాబట్టి పాపం విషయమై మనం మృతమైన వారిగా మనల్ని మనం ఎంచుకోవాలంట. ఏం చేయాలంట? పాపం విషయమై. ఎందుకని? నీ విశ్వాసము పరిపూర్ణతలోకి రావాలంటే
దేవుడు నీ స్వభావాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు మార్పు చెందకుండా కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీ చేతిలో పెట్టాడు. నువ్వు మార్పు చెందకుండా ఆత్మీయంగా కొన్ని స్థానాల్లోకి నువ్వు వెళ్ళవు. నువ్వు మార్పు చెందకుండా ఈవెన్ భౌతికంగా కూడా కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీ చేతిలో పెట్టలేడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? పాపం విషయమై మనల్ని మనము చచ్చిన వారిగా ఎంచుకోవాలంట. ఎంచుకొని మన అవయవాల్ని దేవుని నీతికి మనం అప్పగించినట్లయితే, ఇందాక హెబ్రీ 5లో చూసినట్లు మన జ్ఞానేంద్రియాలు మేలు కీడుని వివేచించడానికి అభ్యాసం చేసిన వారిగా అవి తయారు చేయబడతాయి. హల్లెలూయా. అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ మస్ట్ నాట్ ప్లే విత్ దెమ్. మీ ఇంటి ముందు పాము పిల్ల వెళ్తుందండి. అదేదో కుక్క పిల్లని ఇంట్లో తెచ్చుకొని తిప్పుతున్నావు వంటగదిలోకి, బెడ్రూమ్లోకి. నువ్వు అనుకుంటున్నావు నేను దానికంటే పొడుగున్నాను, దానికంటే పవర్ఫుల్, నేను కర్ర తీసుకొని కొట్టగానే అది చచ్చిద్ది అనుకో. నువ్వేం చేస్తున్నావు? ఎక్స్ట్రా టైం దాన్ని తిప్పుతున్నావు, సర్కస్లో కోతులు ఆడిచ్చినట్టు. ఇప్పుడు ఏమవుతుంది సడన్గా? అంటే నీకు ముందు తెలియాలి, నేను దాని జోలు వెళ్ళకూడదు, దాంతో నేను ఆడుకోకూడదు. కొడితే కొట్టేసి వదిలేయాలి, అంతేగాని నువ్వు పాములు పట్టేవాళ్ళకి తెచ్చి ఆడుకోకూడదు. అలానే పాపం విషయం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రతిసారి ఏమని చేయాలంటే పాపం విషయమై మృతమైన వ్యక్తిగా నిన్ను ఎంచుకోవాలంట. ఎంచుకొని నువ్వు అక్కడితో ఆగిపోకూడదంట. నెక్స్ట్ ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన క్రియ వస్తుంది. విశ్వాసంతో నువ్వేం చేయాలి? నీ అవయవాల్ని దేవునికి సాధనములుగా నువ్వు దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. అంటే నా చూపుని, నా మాటని, నా క్రియని, నా తలంపుని, నా స్వభావాన్ని, నా ఊహల్ని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దేవునికి నేను అప్పగిస్తా ఉన్నాను. ఎప్పుడైతే దేవునికి నేను అప్పగిస్తా ఉన్నానో ఆయన వాక్యం బట్టి నేను నడవటానికి, ఆయన ఆత్మ నడిపింపు బట్టి నేను జీవించడానికి నన్ను నేను దేవునికి నేను అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు నా విశ్వాసం ఏమవుతుంది? దానికి సరైన ఫౌండేషన్ పడుతుంది. చాలామందికి విశ్వాసం ఉంది కానీ ఫౌండేషన్ లేదు. దేవుడు ఏం చూస్తున్నాడు? ప్రభా ఐ రిసీవ్ $1 million ప్రభా, అయిపోయింది. ప్రభా ఐ రిసీవ్ ద టాప్ మోస్ట్ కార్స్ ఇన్ దిస్ నేషన్, ఐ రిసీవ్ ద టాప్ మోస్ట్ జాబ్స్ ఇన్ దిస్ నేషన్. ప్రభా ఏంటి ప్రభా ఈ పేదరికం? అబ్రహాం ఆశీర్వాదాన్ని నా మీద పెడితే ఏంటి ప్రభా నువ్వు కూడా? వారసుడు పిల్లవాడిగా ఉన్నంత కాలం చెంతనే. ఈవెన్ ఆత్మీయంగా చూస్తే స్పిరిట్స్ వచ్చినప్పుడు, కొన్ని ఆత్మలు వచ్చినప్పుడు అవి నీ స్వభావాన్ని స్కానింగ్ చేస్తూ ఉంటాయి. యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళబోతా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, లోకనాథుడు రాబోతా ఉన్నాడు కానీ వాడికి నవోదయం లేదు. ఎందుకని? మచ్చ లేకుండా ఆయన బ్రతికాడు, దోషం లేకుండా ఆయన బ్రతికాడు. హీ నోస్, ఆయనకి తెలుసు శిలువ మీదకి వెళ్ళినా పునరుద్ధానుడిగా వస్తాడని ఆయనకి తెలుసు. హల్లెలూయా. తన మీద నింద మోపేవాడు లోకనాథుడు తన దగ్గరకు వచ్చినా తనలో నింద మోపటానికి ఏమీ లేదని ఆయనకు తెలుసు. దేవుడు మనల్ని అలా జీవించడానికి పిలువపడ్డాడు. ప్రతిసారి దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకోే ముందు ఆయన నీ క్యారెక్టర్ని ఆయన స్కాన్ చేస్తూ ఉంటాడు. కొంతమంది అంటే క్యారెక్టర్ యొక్క స్థానం. దేవుడు యోసేపుని పిలిచాడు. యోసేపు అన్యాయంగా అమ్మివేయబడ్డాడు, అన్యాయంగా చెరసాల్లోకి వెళ్ళాడు. దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? ఇతన్ని నేను ప్రధానమంత్రిగా చేయబోయే ముందు తగిన స్వభావం ఇతను కలిగి ఉన్నాడు లేదా? ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? మన స్వభావాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ స్వభావము మార్పు చెందినప్పుడు నీ విశ్వాసము పరిపక్వతలోకి రావటం ప్రారంభమవుతుంది. ఈ పక్కన చెప్తారు వాళ్ళతో, నీ స్వభావము మార్పు చెందినప్పుడు నీ విశ్వాసము మెచ్యూరిటీలోకి వస్తూ ఉంది. హల్లెలూయా. ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతాను, మీరు వినండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు.
సరే, ఆ కాంటెక్స్ట్లోకి వెళ్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వర్షంలోకి వెళ్దాం. ఒకనాడు యాకోబు, జెనసిస్ 25:29. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. దేవుడు ఏశావుకి ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే పాత నిబంధనలో జ్యేష్ఠ సంతానంగా పుట్టిన వారికి 2 ఆశీర్వాదం ఉంటుంది. అందరు చెప్తారా ఎన్నంతలు? 2. ఇప్పుడు చిన్నోళ్ళకి కూడా దేవుడు 2 ఇస్తాడు. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, యాకోబు ఏశావులా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు 2 ఆశీర్వాదం ఇస్తాడు. ఒకరోజు బాగా పనిచేసి అలసిపోయి వచ్చాడంట. ఎవరు? ఏశావు. అలసిపోయి ఏమనుకున్నాడంట, ఇంకా నేను చచ్చిపోతాను కదా. వాళ్ళ తమ్ముడు ఏదో ఎర్రగా ఉండేటువంటి చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. పీల్చుకున్నాడు. మనదేముంది, కొంతమంది ఇలా మాట్లాడతారు కదా, మనదేముందండి, చాలా చిన్నోళ్ళమే, బతికితే బతుకుతాం, సస్తే సస్తాం, మనం ఎప్పుడు బతుకుతాం మనకు తెలియదు, మనం ఎప్పుడు సస్తాం తెలియదు, మనకెందుకండి ఆస్తులు పాస్తులు, మనకెందుకండి అని. హి డిస్పైజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే 2 ఆశీర్వాదాన్ని వాక్యంలో ఏముంది? తృణీకరించాడు. తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దేవుడు ఫ్రీగా ఆశీర్వాదం ఇస్తుంటే, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు నచ్చలేదు అన్నాడంట. ఎవరు? ఏశావు. ఎందుకని? విసిగిపోయాడంట. అంటే మనం విసిగిపోయిన ప్రతిసారి మన విశ్వాస ప్రయాణంలో మన స్వభావము పరీక్షించబడతా ఉంది. పౌలు ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి ఏశావుని చూస్తా, ఏశావుని చదువుతా, దేవుడేం బయలుపరుస్తున్నాడు చూసి రాస్తా ఉన్నప్పుడు పౌలేమన్నాడు, మీలో ఏశావు అంటే భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను, అపిత్రుడైనను ఉండకుండా చూసుకోండి అన్నాడు. ఏశావు ఎక్కడ వ్యభిచారం చేశాడండి చెప్పండి? చేశాడా? మనం చదివి భాగంలో ఏశావు వ్యభిచారం చేశాడని ఉందా? ఏశావు భ్రష్టుడని ఉందా? చిక్కుడుకాయలు కూర తిన్నాడు. అందరు నాతో మాట్లాడండి. చిక్కుడుకాయలు కూర తిన్నాడు, అందులో తప్పే ఉంది? సింపుల్ కదండి. ఎర్రగా కనపడుతుంది, చిక్కుడుకాయలు కూర తిన్నాడు. ఏ కూర తిన్నాడు అనేది పాయింట్ కాదు. ఈ డిస్పైజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాన్ని చులకం చేసి ఇది నాకు అవసరం లేదన్నాడు ఏశావు. పౌలు వచ్చేమంటున్నాడు ఏశావుని? వ్యభిచారుడు వీడు అంటున్నాడు, భ్రష్టుడు వీడు అంటున్నాడు. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుడు మనల్ని చిన్న స్థాయిలో పెట్టినప్పుడు, దేవుడు చిన్న చిన్న విషయాల నుంచి మన పైకి తీసుకొస్తా ఉన్నప్పుడు మనం ఏమంటాం? ప్రభా, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు అవసరం లేదు ప్రభా, నువ్వేం చేస్తున్నావు ప్రభా, నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు కొంచెం కొంచెం నేను ఆశ్రయిస్తూ మొదలు పెడతా ఉంటాడు. ప్రభా, $1 మిలియన్ అయితే బాగుంటుంది ప్రభా, ఇదేంది ప్రభా, $10, $50 ఏదో కొంచెం కొంచెం ఇంక్రీజ్ ఇస్తున్నావు. నీ మీద ఆశీర్వాదం ఉంది కాబట్టి నీ స్థితిని నువ్వు ఎప్పుడు తృణీకరించకూడదు. దేవుడు ఇచ్చేదాన్ని నువ్వు ఎప్పుడు తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఎప్పుడైతే విలువగా ఎంచుతాడో ఆయన దాన్ని ఇంక్రీజ్ చేయడం మొదలు పెడతాడు, ఆయన దాన్ని మల్టిప్లై చేయడం మొదలు పెడతాడు. దేవుడు ఈరోజు నీకు చిన్న సైకిలే ఇచ్చాడు, నువ్వు దాన్ని తృణీకరించాల్సిన అవసరంలా. దేవుడు నాకు ఇచ్చాడు, నేను సంతోషంగా ఉన్నాను, ఆయన తగిన సమయం ముందు నన్ను పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా అని నువ్వు విశ్వాసంతో ఆయన వైపు చూస్తాను, అడుగులు వేస్తానప్పుడు దేవుడు అక్కడి నుంచి పైగా ఆయన నిన్ను పెంచుకుంటా వస్తాడు, ఆయన నిన్ను హెచ్చించుకుంటా వస్తాడు. ఎందుకని? నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరించట్లా. ఏసామేమనుకోండి, నేను చచ్చిపోతున్నాను కదా. కొన్నిసార్లు మనం కూడా కొన్ని పరిస్థితుల్లో ఉండి వెళ్తా ఉన్నాడు, మనకేమనిపించింది, ఇంకా మనం బతకడం కష్టమే, అవునా? ఆ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మన స్వభావాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన విశ్వాసపు క్రియను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదని. పొలంలో కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు, తారా వాయించుకుంటున్నాడు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు? సమూయేలు ప్రవక్తను పంపించాడు. టైం లేదు కాబట్టి అవన్నీ రిఫరెన్సెస్ చూపించట్లేదు. సమూయేలు ప్రవక్తను పంపించాడు. దేవుని ప్రణాళిక ఏంటి? దావీదుని రాజుగా చేద్దామని.
సమూయేలు అభిషేకించి దావీదుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భాగంలో ఏముంటుందంటే సౌలుకు దురాత్మ పట్టిందంట. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఆ ఊర్లో ఒక వాయిద్యం వాయించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే వాళ్ళు ఎవరున్నారా అని చూస్తున్నారు. చూస్తా ఉన్నప్పుడు ఎవరు కనపడ్డారు? యెష్షయి కుమారుడైన దావీదు కనపడ్డాడు. దానికి ముందే సమూయేలు అభిషేకించాడు. రాజులకుండే అభిషేకాన్ని తీసుకొని దావీదు ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఫ్లూట్ వాయించుకుంటున్నాడు, సితారా వాయించుకుంటున్నాడు. ఎక్కడ? రాజభవనంలో. దావీదు ఎప్పుడైతే సితారా వాయించడానికి వచ్చాడో సౌలు ఏం చేస్తున్నాడు? దురాత్మతో ప్రేరేపించిన వాడు ఈట తీసుకొని వేసి కొడుతున్నాడు. ఒక్క షాట్లో మొత్తం గోడకి అతుక్కుపోతాడని విసిరేస్తున్నాడు. కానీ ప్రతిసారి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దావీదుని తప్పిస్తాను. కానీ దావీదు జీవితం చూసినప్పుడు దావీదు ఎక్కడ సౌలుకి విరోధంగా మాట్లాడాల. హీ నోస్ టు బికమ్ ఎ కింగ్ ఐ నీడ్ ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. రాజులు పిల్ల విషయాల మీద కామెంట్స్ షేర్. రాజులు చీప్ థింగ్స్ మీద వాళ్ళు రియాక్ట్ అవ్వరు. దే నో దేర్ డెస్టినీ. వాళ్ళ గమ్యాన్ని వాళ్ళకి తెలుసు. చిన్న అభ్యంతరాలను వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి తెలుసు దీనికంటే వాళ్ళు పెద్దవారని తెలుసు. అందుకని సౌలుని ఎప్పుడు ఒక మాట అనలా. హీ నోస్ అభిషేకాన్ని ఎలా గౌరవించాలో దావీదుకి తెలుసు. అందుకని దేవుడు ఏం చేశాడు? గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుగా చేశాడు. ఈవెన్ దావీదు వెమ్మటి సౌలు పడతా ఉన్నాడు 10 సంవత్సరాల పైగా. 1-2 సార్లు సౌలు దొరికాడు, కానీ దావీదు ఎప్పుడు చంపలా. కానీ ఒకసారి కోపం వచ్చింది దావీదుకు కూడా. ఏమైంది? విసిగిపోయి వేసాడు పై వస్త్రం మీద. వేస్తే టర్రని చినిగిపోయింది పైనుంచి కింద దాకా. మళ్ళీ దావీదు ఏమంటున్నాడు? ప్రభా నన్ను క్షమించు, నువ్వు అభిషేకించిన వాని మీద నేను చేసాను, నన్ను క్షమించు అంటున్నాడు. దావీదు హృదయం చూశారు. హల్లెలూయా. అందుకని దావీదు చరిత్ర చదివితే దావీదు పోరాడిన ప్రతి యుద్ధాన్ని జయించాడు. ఒక్క బ్యాటిల్ కూడా ఓడిపోలేదు ఇజ్రాయెల్ చరిత్రలో. ఎందుకని? తన స్వభావం. హల్లెలూయా. సౌలు చంపడానికి వెంటబడిన దావీదు ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లా. సౌలు నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, సౌలు నన్ను చంపడానికి వస్తున్నాడు పబ్లిసిటీ చేసుకోవట్లా. ఒక్కడెళ్ళి కొండలో దాక్కునేవాడు. కానీ దేవుడు దావీదుకి తోడే ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దావీదు ఏమవుతుందంటే తన విశ్వాసము, తన స్వభావం పరీక్షించబడుతుంది. ఎందుకంటే దావీదు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? సింహాసనం మీదకి వెళ్ళబోతా ఉన్నాడు. ఈ విల్డర్నెస్లో, ఈ అరణ్య అనుభవంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దావీదు స్వభావాన్ని పరీక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకు వచ్చే ప్రతి అరణ్య అనుభవంలో దేవుడు నేను చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తికి ఈరోజు ఏం లేదు కదా, ఏం మాట్లాడతాడు? ఇతని కంటే ఆశ్చర్యించబడిన వాళ్ళు చూసి ఎలా అనుకుంటాడు? ఇతని ఆలోచన విధానం ఎలా ఉంది? ఇతని హృదయం ఎలా ఉంది? హల్లెలూయా. నీ స్వభావం ఎప్పుడైతే సరిచేయబడదో, నేనేం చెప్తున్నాను గ్రహించారా? నీ విశ్వాసం పరిపూర్ణతలోకి రాదు. నీ విశ్వాసం ఎప్పుడైతే పరిపూర్ణతలోకి రాదో నువ్వు ఆ ఫలాన్ని నువ్వు అనుభవించలేవు. ఎంతమంది నాతో ఉన్నారు? బాగా కష్టపడి 20 సంవత్సరాలు చదివామండి ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి. 20 సంవత్సరాలు ఎవరు చదవట్లేదు ఈరోజు, జస్ట్ చెప్తున్నారు. అన్ని సంవత్సరాలు చదివినా పటక్మని ఫెయిల్ అయ్యావు. ఏంటి ప్రాబ్లం? మన విశ్వాసము అలా ఉండకూడదు. మన విశ్వాసానికి దానికి మూలం ఏంటంటే గాడ్లీ క్యారెక్టర్, దైవికమైన దేవుని యొక్క స్వభావం. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ నోటితో ఏం మాట్లాడుతున్నారో అదే దేవుడు చూస్తాడు అనుకుంటాడు. లేదు, నీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు లేదా, దేవుడు అది కూడా చూస్తాడు. కేవలం నీ ఫెయిత్ కన్ఫెషన్ మాత్రమే చూడు. ఈవెన్ దేవదూతలు కూడా నిన్ను స్కాన్ చేస్తారు. ఈవెన్ ఆత్మీయ ప్రపంచంలో ఉన్న స్పిరిట్స్ కూడా నిన్ను స్కాన్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ పైన ఉన్న పరిశుద్ధులు కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ పక్కన వ్యక్తితో చెప్పు, నువ్వు అభిషేకంలో, విశ్వాసంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోయే ముందు నీ స్వభావం మీద నువ్వు పనిచేయటం నేర్చుకో. అందరూ సితారా వాయించగలరండి. దావీదుకు మించి వాయించే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. మరి దావీదు వాయిస్తేనే ఎందుకు దెయ్యాలు పోతున్నాయి? వేరే వాడు ఎవడు వాయించినా పోట్లా. దావీదు ఏమైనా డిమినిష్డ్ కార్డ్స్, ఆర్గ్యుమెంటెడ్ కార్డ్స్ వేస్తున్నాడు అనుకున్నారా? లేదా దావీదు ఏమైనా కొత్త స్కేల్స్ ప్లే చేస్తున్నాడు అనుకున్నా? లేదు. క్యారెక్టర్, తన స్వభావం మీద దేవుని అభిషేకం నిలబడతా ఉంది. హల్లెలూయా.
దావీదు ఎలా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, దావీదు ఎలా నీతిగా బ్రతుకుతున్నాడు, దావీదు ఎలా తగ్గించుకొని జీవిస్తున్నాడు అంతా దేవునికి తెలుసు. ఈవెన్ గొలియాతుని చంపబోయే ముందు కూడా ఆ టైంలో దావీదు ఏం చేస్తున్నాడు, వాళ్ళ అన్నదమ్ములకి లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాడు. దావీదు క్యారెక్టర్ని దేవుడు చూశాడు. దేవుడు అనుకొని ఉంటాడు, ఇజ్రాయేలు ప్రజలందరిలో ఎన్ని లక్షల మంది ఉంటే వాళ్ళందరిలో వ్యక్తిలో ఏదో స్పెషాలిటీ ఉందనుకుంటాడు దేవుడు. ఇతను కాకుండా నేను వేరే వాళ్ళని రాజుగా చేస్తే అది నా రెస్పెక్ట్కి భంగం అనుకొని ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడు దావీదుని ఏం చేశాడు, రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. మన స్వభావం ఎప్పుడైతే సరిచేయబడతాం, ఎంతమంది నాతో ఉన్నారు? మన విశ్వాసం అంట, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలిగినట్లు కారణముగా. అగ్ని పరీక్ష వలన సువర్ణం ఏం చేయబడుతుందంట, బంగారం ఏం చేయబడుతుందంట, శుద్ధి చేయబడుతుందంట, రిఫైన్ చేయబడుతుంది. నువ్వు శోధనలో గుండా వెళ్తా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉండ వెళ్తా ఉన్నప్పుడు నీ స్వభావము శుద్ధి చేయబడుతుంది. గాడ్ ఈజ్ రిఫైనింగ్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే ఆయన అభిషేకం నీ మీద అధికంగా ప్రవహించినప్పుడు నీ స్వభావం సరిగ్గా లేకపోతే నువ్వు మేలు చేయాల్సింది అందరికీ నువ్వు కీడు చేయడం మొదలు పెడతావు. ఎంతమంది నాతో ఉన్నారు? ప్రతి చిన్న విషయం, దేవుడు ప్రతి చిన్న విషయాన్ని ఆయన చూస్తాడు. ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ స్మాలెస్ట్ థింగ్స్, దేవుడు ప్రతి చిన్న విషయాన్ని ఆయన కౌంట్లోకి తీసుకుంటాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు ప్రతిరోజు? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? పూర్తిగా దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన మీద ఆధారపడుతున్నావా, లేతే ఏదో అంబులెన్స్ సర్వీస్ లాగా దేవుడిని వాడుకుంటున్నావా? అది కూడా దేవుడు నేను చూస్తాడు. నేను హెచ్చించే ముందు, నాకు కష్టం వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, ఆల్ ప్రేయర్ వారియర్స్ ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఓకే, తగ్గిపోయింది. నెక్స్ట్ ఏంటి? చర్చిలో కనపడను, నీకు వాక్యం అంటే ఉండదు, ప్రార్థన అంటే ఏముండదు, దేవుడి స్వరం వినాలన్న ఆశ ఉండదు, దేవునితో నడవాలన్న డిజైర్ ఉండదు. కానీ దేవుడు మాత్రం తీసుకెళ్ళి సింహాసనాన్ని బోల్తా కొట్టించి దానిపైన కూర్చోబెట్టాలనుకున్నా, అది వర్కౌట్ అవుతుంది. ఆయన దీనుల్ని ఏం చేస్తాడంట, పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. మృతతుల్యమైన శారా గర్భాన్ని చూసి అబ్రహాము ఏం చేశాడు? అవిశ్వాసమును బట్టి వాగ్దానమును సందేహించగా దేవుడు చేయగలడని నమ్మాడంట. నమ్మి ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హీ స్టార్టెడ్ గివింగ్ గ్లోరీ టు గాడ్. అబ్రహాం ఇలా చేయట్లే, ఓకే దేవుడు సంతానం ఇస్తా అన్నాడు, 20 సంవత్సరాలు అయిపోయింది, 21 సంవత్సరాలు అయిపోయింది, 23 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు అని మాట్లాడట అబ్రహాం ఏం చేశాడంట? రోమపత్రిక 4వ అధ్యాయంలో ఉంది, దేవుడు ఇస్తాడని నమ్మి, వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మి తను ఖాళీ ఉండలా. ఏం చేశాడు? విశ్వాస సంబంధమైన క్రియను చేయటం మొదలుపెట్టాడు. ఆ క్రియ ఏంటి? దేవుణ్ణి మహింపరచడం మొదలుపెట్టాడు. దేవుడు ఆల్రెడీ ఇచ్చినట్టుగా. కొన్ని జీవితంలో జరగాలంటే నువ్వేమి అడిగున్నావో ఆల్రెడీ నువ్వు పొంది ఉన్నావని నమ్మటం నేర్చుకోవాలి. పొంది ఆ సంపూర్ణ విశ్వాసంతో దేవునికి మహిమ చెల్లించడం నువ్వు నేర్చుకున్నప్పుడు దాని యొక్క ఫలం నువ్వు అనుభవించబోతా ఉన్నావు. నీ విశ్వాసంకి ఏం కావాలి? క్రియ కావాలి. ఆ క్రియ ఎలా ఉండబోతుంది? నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని పోతాం. దేవుడు నీ స్వభావం చూస్తూ ఉంటాడు, దాన్ని రిఫైన్ చేస్తూ ఉంటాడు, దాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడు, దాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఈ వ్యక్తికి నేను ఇది ఇస్తే ఇతను ఎలా ఉండబోతున్నాడు, ఈ వ్యక్తికి నేను 10 కోట్ల రూపాయలు చేతిలో పెడితే ఇతడు ఏం చేయబోతున్నాడో దేవుడు ముందుగానే తెలుసు. హల్లెలూయా. అందుకే నేను దేవుని బిడ్డల్ని దేవుడు తొందరగా మంచి పొజిషన్స్లో పెట్టాడు. కొంతమందిని, అందరినీ కాదు, కొంతమందిని. ఎందుకంటే తెలుసు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన నామాన్ని అవమానపరుస్తారని తెలుసు. వీడు మళ్ళీ సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాడు, వీడి స్వభావాన్ని మార్చుకోకుండా. హలో, దేవుడు ప్రతి చిన్న విషయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఆయన నీ స్వభావం చూస్తాడు. నువ్వేం లేనప్పుడు ఎట్లా ఉంటున్నావు, నీ దగ్గర కొంచెం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటున్నావు, నువ్వు అనుకున్న అన్ని ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఎట్లా ఉంటున్నావు,
అవిశ్వాసాన్ని మాట్లాడుతున్నావా? దేవుని దూషిస్తున్నావా? అది దేవుడు ఇంతేలే సోది, ఆయన చేసేది ఏముంది అని అనుకుంటున్నావా? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? నీ విశ్వాసం మాత్రమే కాదు, నీ విధేయతను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు దాని వెనకాల చేసే క్రియను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చాలా మందికి చాలా చాలా కావాలండి, అవునా? చాలా కావాలి. నేను గత సంవత్సరాల్లో కొంతమందిని నేను కలిశాను. ప్రతిసారి వాళ్ళు వచ్చి నా దగ్గర ఏం అడుగుతారు? సార్ బ్రదర్, ప్రాఫెసీ ఎట్లా చేయాలి బ్రదర్? ఎలా కనబడుతుంది బ్రదర్? ఎలా మాట్లాడతారు దూతలతో? ఎలా జరుగుతాయి ఆత్మీయ ప్రపంచంలో ట్రాన్సాక్షన్స్ అని? బ్రదర్ ఒక్కసారిగా నాకు ఇది కావాలంటారు. కానీ వాళ్ళు దేవునితో నడవటానికి, వెల చెల్లించడానికి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? వాళ్ళకి డిజైర్ ఉంది, దాన్ని సపోర్ట్ చేసే క్యారెక్టర్ లేదు. దేవుడు ఏ గిఫ్ట్ అయినా స్పిరిచువల్గా నీకు ఓపెన్ చేసే ముందు నీ ట్రాక్ రికార్డ్ని ఆయన చూస్తాడు. ఎన్ని సంవత్సరాలైంది వీడిని అని తెలుసుకొని, ఎంత క్లోజ్గా నాతో నడిచాడు, ఇతని స్వభావం ఎలా ఉంది, ఇతను ఏం చేస్తా ఉన్నాడు, ఇతను ఏమి ఆలోచిస్తూ ఉన్నాడు, ఇతని జీవితం ఏంటి, దేవుడు దాన్ని గమనిస్తాడు ముందు. అన్ని వరాలు కావాలి కొంతమందికి, కానీ దేవునితో నడిచే అనుభవం వద్దు. వెల చెల్లించడం ఇష్టం ఉండదు చాలామందికి. విలువైనవి కావాలంటే వెల చెల్లించడం నేర్చుకో. నేను ధర్మశాస్త్రపు వర్తమానం చెప్పట్లా, కృపావాక్యాన్ని చెప్తున్నాడు. కాస్ట్లీ డైమండ్ తీసుకెళ్ళి ఒక పంది చేతిలో పెడితే ఏమవుతుంది? బురదలోకి తీసుకెళ్తుంది. కానీ ఒక రాజు చేతిలో పెడితే దాన్ని ఎక్కడ డిస్ప్లే చేయాలో అక్కడ డిస్ప్లే చేయడం నేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? మన స్వభావం చూస్తా ఉన్నాడు. నేను హెచ్చించబోయే ముందు మన స్వభావం చూస్తా ఉన్నాడు. నీకు డబ్బులు లేనప్పుడు ఆయన నీ స్వభావం చూస్తూ ఉన్నాడు. నీకు అనుకున్నవి జరగనప్పుడు ఆయన నీ స్వభావం చూస్తూ ఉన్నాడు. నీ ఒబీడియన్స్ నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళ స్థితిని వాళ్ళు చూసుకొని వాళ్ళు శపించుకోవడం మొదలు పెడతారు. శపించుకుంటే వర్కౌట్ అవ్వదు. వాక్యాన్ని ధ్యానించి, విశ్వాసాన్ని అభ్యసించి మన స్వభావము శుద్ధి చేయబడుతుందా లేదా? దేవుడు అలా స్లోగా నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? 1000 రూపాయలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? దాన్ని బట్టి దేవుడు నీ 1,00,00,000 రూపాయలు ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తాడు. నీ 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని బట్టి దేవుడు భూభాగ ప్రాంతాలని నీ చేతిలో పెట్టాలా లేదా దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవునికి విలువలు ఉంటాయి, దేవునికి ప్రోటోకాల్స్ ఉంటాయి, దేవునికి సిస్టమ్స్ ఉంటాయి. దేవుడు నీ స్వభావాన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడి విశ్వాసాన్ని మాత్రమే చూడట్లా, విశ్వాసం వెనకాల వచ్చిన క్రియను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంతమంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? దేవుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మరి దాన్ని తగినట్టుగా మీరు జీవిస్తున్నారా? అందుకే ఈరోజు మెసేజ్ కాదని చెప్పి ఒక డిస్కషన్, మీ లోపలికి నేను మాట్లాడుతూ ఉన్నాను, మీ స్పిరిట్లోకి నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కుడుగా నువ్వు ఉండగలిగితే తగిన కాలమందు ఆయన నేను హెచ్చిస్తాడు. నువ్వు ప్రాసెస్ని షార్ట్ కట్ చేయాలని చూసావా? ఏదో ఒకటి చేసి వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి, నా ఇంటి ముందు వాడు ఈ మధ్య వచ్చి బిల్డింగ్ లేపడిన వాడి మీద అసూయ పెట్టుకొని నీ లోపల మత్సరం ఎక్కువైపోయి నీ ఎముకలు కుళ్ళిపోయి నువ్వు అట్లా జీవిస్తున్నావా? దేవుడు నేను డిస్క్వాలిఫై చేస్తాడు కొన్ని విషయాలు. దిస్ ఇస్ ప్యూర్ గ్రేస్ మెసేజ్ నేను చెప్తున్నాను, ధర్మశాస్త్రం కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? అక్కడ కళ్ళు మూసుకుందాం ఒకసారి.